హాయ్ అండి. మీరందరూ బాగున్నారు ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలి, నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మనమైతే ఇదివరకే లైనింగ్ క్లాత్ అయితే ఆది బ్లౌజ్తో అయితే కటింగ్ చేసాము. చాలా సింపుల్ పద్ధతిలో వీడియో అయితే ఉంది ఫ్రెండ్స్. వీడియో అయితే అప్లోడ్ అయింది. సో ఇప్పుడు మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్, కట్ చేసిన లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మీద వేసి ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం చూసేద్దాం ఫ్రెండ్స్. సో నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. సో చూడండి, ఇలా నీట్గా అనుకొని మనం కట్ చేసిన లైనింగ్ క్లాత్ ఉంది కదా, దాన్ని ఇలా మెయిన్ క్లాత్ మీద వేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నాకైతే ఒక కస్టమర్ వచ్చినారు గిరాకీ, సో వాళ్ళకి ఇచ్చేసాను. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ కట్ చేసిన లైనింగ్ క్లాత్ని ఈ విధంగా వేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్. ఏదైనా మనం మంచిగా చేయాలి అనే ఉద్దేశంతో మంచిగా నేర్చుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. తొందరపడితే కాదండి, కొంచెంగా నేర్చుకోవాలి. ఏం టెన్షన్ లేదండి. చాలా పర్ఫెక్ట్గా ఇంట్లో ఉండి చక్కగా నేర్చుకునే చక్కటి అవకాశం అండి. ఇలా చూడండి, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే తీసాము కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా తీయాలి. ఇప్పుడు ఇలా ముందు పార్ట్ పీసులు కూడా ఈ విధంగా మెయిన్ క్లాత్ మీద వేసి ఇలాగా కట్ చేసుకోవాలండి. కొంచెం ఎక్స్ట్రానే ఉంచుకోండి. నేనైతే ఒక్కొక్కసారి ఆడిగాడికే కట్ చేస్తాను. మనకు మెయిన్ క్లాత్ తక్కువ ఉన్నప్పుడు దగ్గరగా కట్ చేస్తాను. సో మెయిన్ క్లాత్ కొంచెం ఫ్రీగానే ఉంది కాబట్టి నో ప్రాబ్లం, కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నా ఏం కాదండి. నేను ఫస్ట్ కొంగులకు పెట్టాను కాబట్టి పాదం ఇప్పుడు చేంజ్ చేసుకుంటున్నాను. కొంగులు పీకో చేయడానికి అయితే సపరేట్ ఉంటుందండి పాదం. ఇప్పుడు మనం డైరెక్ట్ జాకెట్ కుట్టే పాదం అయితే పెట్టాలి, అందుకోసమని అదైతే పెట్టేస్తున్నాను. సో లైనింగ్ క్లాత్ ఇలా మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా చక్కగా అటాచ్ చేయాలండి. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ చూడండి, దారం అయితే ఊడిపోయింది. సో 2 times అట్లా ఊడిపోతే చాలా ఏమంటారు, షీదర అనిపిస్తుంది, ఊకేంద్రా అనిపిస్తుంది. సో ఓకేనండి, ఈ విధంగా అంతా మెయిన్ క్లాత్కు లైనింగ్ క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలాగా కుట్లేసుకోవాలి. ఈ విధంగా నీట్గా ఇలాగ కుట్టేసుకోవాలండి. మనం చెయ్యి మంచిగా నీట్గా ఇలాగా మిషన్కి కుట్టే దగ్గరికి సవరించుకుంటా జరపాలండి. ఎక్కడదక్కడ ఇమిడించుకుంటా ఇలాగ కుట్లేస్తే ఎక్కడ బుగ్గలు రాకుండా సమానంగా లైనింగ్ క్లాత్ అనేది కుట్టుబడి అతికినట్టుగా ఉంటుంది. ఇలాగా 2 ముందు పార్ట్లు ఈ విధంగా మెయిన్ క్లాత్కి వేసుకొని మంచిగా కుట్టుకోవాలండి. ఇలాగా ఫ్రెండ్స్, మీరైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాగ నీట్గా కుట్టుకోవాలండి. తొందరపడితే కాదండి, మీరేం తొందరపడకండి, కంపల్సరీ వస్తుంది. కొంచెం నెమ్మదిగా నేర్చుకోండి ఈరోజు కొంచెం. సో ఒక కస్టమర్ అయితే వచ్చారు, వాళ్ళకు కావాల్సిన ఐటమ్స్ అది ఇచ్చేసాను. నేను మళ్ళీ నా పని నేను చేసుకుంటాను. కస్టమర్ వచ్చినప్పుడు అయితే నా పని కొంచెం ఆపుకొని నేను వాళ్ళని చూసుకున్నాక మళ్ళీ తర్వాత ఇది మళ్ళీ రన్ చేస్తానండి. ఈ పని ఇలాగ నీట్గా కుట్టుకోవాలండి ఫ్రెండ్స్. మనం లైనింగ్ జాకెట్లు మనం ఇంట్లో ఆ పని చేసుకొని 2 కుట్టుకున్నా సరిపోతుందండి. మనకు ఒప్పుకుంటే 3 కూడా కుట్టుకోవచ్చు. ఇంట్లో పనులన్నీ చేసుకొని 2 కుట్టుకున్నా సరిపోతుంది. మనమైతే బయటకు ఇంకోళ్ళ కిందకి అయితే పోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కూర్చుని కుట్టుకోవచ్చు కాబట్టి చక్కని పని అండి. మంచిగా ఇంట్లో కూర్చుంటే హ్యాపీగా పని చేసుకుంటూ ఈ విధంగానైతే మనం పని చేసుకోవచ్చు. చక్కటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కు లైనింగ్ క్లాత్ వేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్కు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండింటిని అయితే అటాచ్ చేస్తున్నాను. ఇలా ఎక్కడదక్కడ ఇమిడించుకుంటా కుట్టేసుకోవాలండి. అన్నీ జాయింట్ చేసేసుకోవాలి. ఇలాగా చూడండి, ఎక్కడదక్కడ ఇమిడియాలండి, లేకుంటే ఎక్కతక్క వస్తుంది మనకు. బ్లౌజు మెయిన్గా కుట్టేటప్పుడు అయితే బాగా రిస్క్ అవుతుంది. అలా కాకుండా తొందర ఏం లేదండి, నిదానంగానైనా మంచిగా అతకాలండి మెయిన్ క్లాత్కు లైనింగ్ క్లాత్. చూడండి, ఇలాగ నీట్గా అనుకుంటా ఇలాగ అతికేసుకోవాలి ఫ్రెండ్స్. ఖాళీగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక పనులు అయితే జాయిన్ అవ్వాలండి.
చాలా చక్కగా ఉంటుందండి. పనులు చేసుకుంటే చాలా చక్కగా అనిపిస్తుంది. మీరు కూడా అలవాటు పడాలని నా ఉద్దేశం. చాలామంది పిల్లలైతే పెద్దగా పెరిగినా కూడా పనులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డట్టుగా ఉంటారు. పనులు అంటే ఏదో బాధ్యత పేపినట్టుగా ఫీల్ అవుతారు. కానీ పనులు చేసుకోవాలి. ఇలాగ నీట్గా కుట్టుకోవాలండి. చూడండి, చక్కగా వేసుకుంటే చక్కగా వస్తుందండి. జాకెట్ కూడా ఫినిషింగ్ చక్కగా కంప్లీట్ అవుతుంది. అలాగే ఎటుకట్టు క్లాత్ శుభ్రంగా అనుకుంటూ కుట్టు పెట్టుకోవాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్, మాకైతే రోడ్డు పక్కకే ఉన్నది కాబట్టి డిస్టర్బెన్స్ అయితే వెహికల్స్ అయితే వెళ్తూ ఉంటాయి. సౌండ్ అయితే ఎక్కువనే వస్తూ ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది. ఇలా చూడండి, ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి, మీరు ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే కట్ చేయాలి. ఎందుకంటే మెయిన్గా క్లాత్ కూడా కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా నీట్గా నిదానంగా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలాగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలండి నీట్గా. తొందరపడద్దండి. అటు ఎక్కతక్క మిస్టేక్లో అక్కడ కట్ అయినా అంటే జాకెట్ అంతా వేస్ట్ అవుతుంది. అందుకోసమే తొందరపడకుండా ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా వస్తుంది. ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్. మనం ఆ పని చేసుకుంటూ ఇలా ఎక్స్ట్రా ఇంకో పని చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా ఉంటుంది. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలా ముందు పార్ట్కి కూడా ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలండి. చక్కగా కట్ చేసుకోవాలండి, చక్కగా కుట్టుకోవాలండి. ఇంకా ఒక విషయం అయితే, పిల్లలు పెద్దవాళ్ళు అయినా కూడా వాళ్ళకు పనులు చెప్తే ఏదో తెలియని ఏదో తెచ్చి వాళ్ళ నెత్తి మీద పెట్టినట్టుగా ఫీల్ అవుతారు. 20 ఏళ్ళకి వచ్చిన పిల్లలు వాళ్ళ తగ్గట్టు పనులు చేయాలండి, చెయ్యాలి. చదువే ఉండాలి, పనికి పని నేర్చుకోవాలి కదా. ఇలా నీట్గా కట్ చేయాలండి ఎక్స్ట్రా క్లాత్ అంతా. చూడండి, ఇక్కడ ఒక మూలకైతే పీస్ అయితే కొంచెం తక్కువ పడుతున్నది. దాన్ని నేను కుట్టేటప్పుడు జాయిన్ చేసేస్తాను. ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందు పార్ట్లో కూడా చక్కగా కట్ చేసుకోవాలి. తొందరపడకుండా నిదానంగానే కట్ చేసుకోవాలండి. అల్లి బిల్లి ఏటో చూసుకుంటూ కట్ చేస్తే ఇంకేముంది, మెయిన్ పార్ట్ అయితే కట్టింగ్ కాకుండా చూసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. ఎప్పుడు సౌండేనండి, ఏదో ఒక సౌండ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంత చక్కగా వచ్చింది చూడండి పార్ట్స్. చాలా నీట్గా ఉన్నాయి. చూడండి, ముందు పార్ట్స్ ఇలాగా అన్నీ కుట్టి మంచిగా రెడీ చేసి పెట్టుకొని మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ అన్ని పీసులు ఇలాగా లైనింగ్ క్లాత్ అంతా జాయింట్ చేసుకొని ఇలాగా రెడీ చేసి పెట్టుకొని ఇంకా కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఇలాగా ఇప్పుడు మనం రెడీ చేసుకోవాలి, కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. మరో వీడియోతో నేను ఉంటాను. చూడండి ఎంత చక్కగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.